నిన్న ఉదయం సుమారు 6 గంటల సమయంలో దుండిగల్ పోలీస్ స్టేషన్ గ్రీగిల్స్ కాలనీలో ఒక మర్డర్ జరిగిన సమాచారం వచ్చింది. అక్కడ పోయి చూసరికే స్వాతి సుమారుగా 27 ఇయర్స్ ఏజ్ ఉంటుంది. తన ఇంట్లోనే కిరాకున్న ఇంట్లోనే బెడ్ పైన థ్రోట్ కట్ చేసి చనిపోయినది అక్కడ. ఆ తర్వాత ఎవరైనా వెరిఫై చేసుకున్న తర్వాత వాళ్ళ బంధువులందరూ కూడా వాళ్ళ మదర్కి వాళ్ళందరికీ ఇన్ఫార్మ్ చేసిన తర్వాత 12 గంటల 10 నిమిషాలకు మాకు దరఖాస్తు తీసుకోవడం జరిగింది. కేసు రిజిస్టర్ చేసినాము. పోస్ట్ మార్టం చేసి డెడ్ బాడీ కూడా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఈ మర్డర్ ఎవరు చేశారని చెప్పేసి దాంట్లో విచారించి ఇన్వెస్టిగేషన్ తెలిసిన తర్వాత ఆమెకు అక్రమ సంబంధం ఉన్నటువంటి బోయ కిషన్ జగీర్గుట్లో ఉంటాడు. నేటివ్ ఆఫ్ కర్నూలు. గత 34 సంవత్సరాల నుంచి అక్కడే సెటిల్ అయి ఉంటున్నాడు. తన యొక్క మేనల్లుడు సొంత మేనల్లుడు రాజేష్ దగ్గర పనిచేసే వంశీ వీళ్ళిద్దరు కలిసి డైరెక్ట్గా నేను మార్నింగ్ ఆమె ఇంటి దగ్గరికి వెళ్ళి థ్రోట్ కట్ చేసి చేయడం జరిగింది. దీనంతటి కారణం ఏంటంటే ఆ చనిపోయిన మహిళకి బోయ కిషన్ అనే వ్యక్తికి ఇద్దరి మధ్యలో కూడా అక్రమ సంబంధం ఏర్పడింది. ఆ అక్రమ సంబంధం లీడ్ చేసి ఇద్దరి మధ్యలో ఘర్షణ వల్ల రెండో మ్యారేజ్ నన్ను చేసుకోకుండా ఇబ్బంది పెట్టని చెప్పడం వల్ల ఈ మర్డర్ తన యొక్క సొంత మేనల ద్వారా మర్డర్ చేయడం జరిగింది. ఆ విషయం వాళ్ళ ఇంట్లో తెలిసి ఇంట్లో గొడవలు జరిగినాయి. దానివల్ల ఈ మర్డర్ చేశారు. దాంట్లో నిన్న సాయంత్రం ముగ్గురు అరెస్ట్ చేశాము. ముగ్గురు దగ్గర నుంచి 3 సెల్ ఫోన్లు, ఒక ఐటెన్ కారు, ఒక కత్తి కూడా సీజ్ చేయడం జరిగింది.